Hi, welcome to Gate Masters Academy. Today our topic is information about the opportunities. When compared to degree students, mana engineering students ki government jobs మీద వాటి నోటిఫికేషన్స్ మీద ఈ రిజర్వేషన్ సిస్టమ్ మీద అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది. సారీ అమ్మా, నేను మిమ్మల్ని ఏదో డిగ్రేడ్ చేయడానికి ఈ విషయం చెప్పట్లేదు, ఇది ఫ్యాక్ట్. సో మనలో చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి యాక్చువల్గా వాళ్ళకున్న ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ, కానీ ఆ విషయం తెలియక వాళ్ళు మాకు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. ఇంకొంతమందికి ఆపర్చునిటీస్ యాక్చువల్గా చాలా తక్కువ ఉన్నాయి, కానీ వాళ్ళేంటి దాన్ని చాలా ఎక్కువగా ఊహించుకుంటారు, మాకు చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి. సో వీటన్నిటి మీద ఒక క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ వాచ్ ద వీడియో. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ ఎనీ బోర్డ్ ఒక 100 వేకెన్సీస్ మాకున్నాయి, ఈ 100 ఇంజనీర్స్ కావాలని నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి. అందులో మీరు 100కి 100 ఎలిజిబుల్ ఉంటారు. అంటే కొందరు ఉంటారు, కొందరు కాదు, అసలు 100కు 100 ఎవరు ఎలిజిబుల్ ఉండరు. దాంట్లో కొన్ని రిజర్వేషన్ వైజ్గా, కొన్ని కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నేను చెప్పే వాటిలో ఒక 2-3 పోస్టులు వేరీ అవ్వచ్చు. ఎలా అవ్వచ్చు అంటే రోస్టర్ పాయింట్స్. చెప్పాలంటే ఈ రోస్టర్ పాయింట్ అనే వర్డ్ మన ఇంజనీరింగ్ పిల్లలు కొందరు అసలు వాటి గురించి అవేర్నెస్ కూడా ఉండదు మినిమం కొందరికి. నెక్స్ట్, ఈ రోస్టర్ పాయింట్లు బట్టి మారొచ్చు. ఎట్ ది సేమ్ టైం బ్యాక్లాగ్ పోస్ట్, అంటే ఇంతకుముందు ప్రీవియస్ నోటిఫికేషన్లో ఏమైనా పోస్టులు మిగిలిపోతే ఇవి యాడ్ అవ్వచ్చు. కాబట్టి నేను చెప్పే వాటిలో ఒక 2-3 పోస్టులు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ ఒక 100 పోస్ట్కు నోటిఫికేషన్ ఇచ్చిందనుకోండి. ఇందులో మీరు మొత్తానికి ఎలిజిబుల్ అయితే కారు. ఇందులో రిజర్వేషన్ కేటగిరీలో 50% పోస్టులు వెళ్ళిపోతాయి ఫస్ట్. మిగిలిన ఎన్నమ్మా 50. మళ్ళీ ఈ 50లో ఈడబ్ల్యూఎస్ ఈసారి అప్లికబుల్ అయితే ఒక 10 వెళ్ళిపోతే ఇంకా ఎన్ని మిగులుతాయమ్మా? 40 పోస్టులు మాత్రమే జనరల్లో మిగులుతాయి. సో ఇంకా మనం అది ఇంతవరకు అప్లై కాలేదు కాబట్టి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వితౌట్ ఈడబ్ల్యూఎస్ నేను చెప్తున్నాను, ఓకేనా? అంటే తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది ఈడబ్ల్యూఎస్ మనం ఈసారి అప్లికబుల్ చేస్తున్నామని. ఇంకా దాని త్రూ ఇంతవరకు ఏమీ రాలేదు కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ఇంత ముందు నోటిఫికేషన్ ప్రకారం చెప్తున్నాను ఇక్కడ. సో 100 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 50 రిజర్వేషన్లు వెళ్ళిపోతే మిగిలిన 50 పోస్టులు ఏంటమ్మా? జనరల్ లేదా ఓపెన్ అంటారు. మళ్ళీ ఈ రిజర్వేషన్ 50లో కూడా సమ్ ఎక్స్, సమ్ వై, సమ్ జెడ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఇక్కడ నేను క్యాస్ట్లు మెన్షన్ చేయకుండా ఎక్స్, వై, జెడ్ అని మెన్షన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎక్స్ అనే కేటగిరీకి ఒక 15 పోస్టులు ఉండొచ్చు, ఈ వై అనే కేటగిరీకి ఒక 20 పోస్టులు ఉండొచ్చు, ఈ జెడ్ అనే కేటగిరీకి ఎన్నమ్మా ఇంకొక 15 పోస్టులు ఉండొచ్చు. ఇలా చాలా ఉంటాయి. సో ఎక్స్, వై, జెడ్ అని మెన్షన్ చేశాను, రైట్? సో ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఒక జనరల్ స్టూడెంట్ అంటే వితౌట్ ఎనీ రిజర్వేషన్ ఒక ఉన్న స్టూడెంట్ ఇందులో ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అమ్మా? 100కి 100 ఎలిజిబుల్ అతను లేదు, ఈ 50 పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్. అదే సమ్ ఎక్స్ కేటగిరీ స్టూడెంట్ కూడా 100కి ఎలిజిబుల్ కాదు. ఎక్స్ కేటగిరీ స్టూడెంట్ జనరల్లో దీన్ని ఓపెన్ కోటా అంటారు. సో ఈ సమ్ ఎక్స్ కేటగిరీ స్టూడెంట్ జనరల్లో తనకున్న 50 వాటికి ఎలిజిబుల్ ఉంటాడు. మళ్ళీ తన కేటగిరీలో రిజర్వ్ అయి ఉన్న 15 పోస్ట్, అంటే ఈ ఎక్స్ అనే పర్సన్ 15 + 50 65 పోస్ట్, 65 పోస్టులకు మాత్రమే తను ఎలిజిబుల్ ఉంటాడు. అదే ఈ వై కేటగిరీ పర్సన్ వచ్చేసి ఈ 20 ప్లస్ ఈ జనరల్, $70 పోస్టులకు మాత్రమే తను ఎలిజిబుల్ ఉంటాడు. సో ఈ కేటగిరీ వాళ్ళు ఈ కేటగిరీలోకి రారు, వీళ్ళు దీనిలోకి రారు, రైట్? సో వీళ్ళందరూ మళ్ళీ జనరల్లో ఎలిజిబుల్ అవుతారు. దీన్ని మనం ఇంకా డీటెయిల్గా చెప్పాలనుకుంటే, ఈ ఎక్స్ కేటగిరీలో లేదా ఈ వై కేటగిరీలో ఒక బాయ్ని తీసుకుందాం. ఈ వై కేటగిరీలో ఈ అబ్బాయి ఏమనుకుంటాడంటే, నేను 70 పోస్టులకు ఎలిజిబుల్ కదా, నాకు ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకుంటాడు. లేదమ్మా, ట్విన్ స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణ, మన 2 స్టేట్స్లో 33% లేడీస్ రిజర్వేషన్ ఉంది. ఇక్కడ మీకు మెన్షన్ చేయలేదు, దాన్ని అర్థమవుతుంది అనుకుంటా. మన ట్విన్ స్టేట్స్లో 33% లేడీస్ రిజర్వేషన్ ఉంది. సో ఆ చార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ 4 సర్కిల్స్ గీసాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి దీన్ని మనం
జనరల్గా రిప్రజెంట్ చేసుకుందాం. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అమ్మా ఇక్కడ జీ అంటే చాలామంది జెంట్స్ అనుకుంటారు, కాదమ్మా అది జనరల్. ఓకేనా? సో ఇక్కడ జనరల్లో ఎన్ని ఉన్నాయమ్మా పోస్టులు? మనకి 50 వేకెన్సీస్ ఉన్నాయి, రైట్? ఈ 50 తీసుకొచ్చి ఇక్కడ నేను రాయలేనమ్మా, రైట్? ఈ 50లో 33% లేడీస్ రిజర్వేషన్ పోతుంది, రైట్? ఒకవేళ ఆ 30% రిజర్వేషన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు వస్తాయో అంతమంది లేడీస్ లేకపోతే ఆ పోస్టులను అబ్బాయిలతో అయితే ఫిల్ చేయరమ్మా. అవి క్యారీ ఫార్వర్డ్, నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ అయితే కానీ అబ్బాయిలు తీసుకొచ్చి అయితే కూర్చోబెట్టారు. ఓకే, ఫస్ట్ జనరల్లో 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 50లో 33% లేడీస్కి వెళ్ళిపోతే అంటే నియర్లీ ఏంటమ్మా 17 వేకెన్సీస్, మిగిలిన 33. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇందాక కూడా ఆల్రెడీ ఒకసారి చెప్పాను, బ్యాక్లాగ్ పోస్టులు ఏవీ లేకపోతే ఇలా వస్తుంది. ఒకవేళ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయనుకోండి, అంతకుముందు నోటిఫికేషన్లో ఏమైనా 1 or 2 మిగిలిపోయాయి అనుకోండి, ఇందులో యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఇందులోనే యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది నేను ఎటువంటి బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా రోస్టర్ పాయింట్స్ అనేది నోటిఫికేషన్ వచ్చాక మాత్రమే బయటికి తెలుస్తుంది, ముందైతే తెలియదు. నేను నార్మల్గా అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఈ రియల్ టైంకి వచ్చేసరికి 1 or 2 పోస్టులు అటు ఇటు అవ్వచ్చు. ఓకే, సో ఈ టోటల్ వేకెన్సీ 50లో 33 జనరల్లోకి వెళ్ళిపోతే 17 పోస్టులు వచ్చేసి జనరల్ ఉమెన్లోకి వెళ్ళిపోయినాయి. అదే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ రెస్పెక్టెడ్ కేటగిరీలో మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా వేకెన్సీస్? 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 15 ఏంటి? మళ్ళీ ఫస్ట్ ఉమెన్స్ కోటా పక్కా పెట్టాలి. సో ఈ 15లో 33% అంటే ఏంటమ్మా నియర్లీ 5 వేకెన్సీస్, నియర్లీ 5 వేకెన్సీస్ ఉమెన్స్కి వెళ్ళిపోతుంది. మిగిలిన పోస్టులు ఏంటమ్మా? ఈ 15లో 5 పోతే 10 వేకెన్సీస్. ఎక్స్ జెంట్స్ కాదమ్మా, జనరల్. దయచేసి దాన్ని జెంట్స్ అనుకోకండి, ఇట్స్ ఎ జనరల్. అంటే లేడీస్ రాసుకోవచ్చు, జెంట్స్ రాసుకోవచ్చు, అక్కడ ఎవరైనా ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక్కొక్క కేటగిరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఎక్స్ ఉమెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% నోటిఫికేషన్ పడింది, ఎగ్జామ్ ఒక 1000 మంది రాసిరు అనుకుందాం. జస్ట్ ఒక జనరల్ కేటగిరీలో ఉన్న ఒక అబ్బాయికి ర్యాంక్ వచ్చేసి, ఒక అబ్బాయికి మెన్, జనరల్లో మెన్, తనకి 34th ర్యాంక్ వచ్చింది అనుకోండి. తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటమ్మా తనకున్న ఆపర్చునిటీస్ ఏంటి? ఈ 4 బాక్సెస్లో తను జనరల్ ఉమెన్లో ఫిట్ అవ్వడు, ఎక్స్ కేటగిరీ తనకు రిజర్వేషన్ లేదు, ఎక్స్ ఉమెన్ తనకు లేదు, తను ఫిట్ అయితే ఇందులో మాత్రమే తను ఫిట్ అవ్వాలి. ఇందులో ఉన్న వేకెన్సీస్ 100 పడితే 33 వేకెన్సీస్ ఉన్నాయి. తన ర్యాంక్ ఎంత? 34. సో హీ ఈజ్ రిజెక్టెడ్, హీ ఈజ్ అవుట్ ఆఫ్ కాంపిటీషన్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ ఉమెన్కి 49th ర్యాంక్ వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్. ఫస్ట్ తను ఏం చేస్తుందంటే ఇందులో ఫిట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది. తను అంటే తను సెల్ఫ్కి కాదు, రిక్రూటింగ్ బోర్డ్ ఇందులో ఫిట్ అవుతుందా లేదా చూస్తుంది. ఇందులో తను ఫిట్ అవ్వలేదు అనుకోండి అమ్మ, తను ఇందులో రిక్రూట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే తనేంటి? ఎలిజిబుల్. సో ఒక జనరల్ మెన్కి 34 ర్యాంక్ వస్తే నాట్ ఎలిజిబుల్, ఒక జనరల్ ఉమెన్కి వచ్చేసి 49 ర్యాంక్ వచ్చినా కానీ తను దీంట్లో ఫిట్ అవ్వదు, కానీ తనేంటమ్మా దీంట్లో ఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఒక రెస్పెక్టెడ్ సమ్ ఎక్స్ కేటగిరీ జెంట్, ఈ అబ్బాయి దేంట్లో ఎలిజిబుల్ అంటే ఈ ఓపెన్లో 33కి తను ఎలిజిబుల్, తను రిజర్వ్ కేటగిరీలో 10కి ఎలిజిబుల్. అంటే ఇక్కడ సమ్ ఎక్స్ కేటగిరీ మెన్ ఎన్ని ఉన్నాయమ్మా? మొత్తం అంతా 43 పోస్టులు ఉన్నాయి. తను దీంట్లో ఫిట్ అవ్వడమ్మా, ఈ రెండింటిలోనే తనకు ఛాన్స్ ఉంది. సో ఇక్కడ తన ర్యాంక్ కనుక 44 అయింది అనుకోండి, తనేంటి? అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్. ఫస్ట్ ఓపెన్లో జనరల్ జనరల్లో చూస్తారు, రాలేదంటే తన క్యాస్ట్లో జనరల్ చూస్తారు. అర్థమైంది అనుకుంటా. సో 33 10 43, తన ర్యాంక్ 44, ఈజ్ అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్. ఒకవేళ తనకు బ్యాక్లాగ్ పోస్టులు ఉండి రోస్టర్ పాయింట్లో ఏదైనా అద్భుతం జరిగితే తనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ రోస్టర్ పాయింట్ సిస్టమ్ ముందే అయితే రాదు. ఓకే, నెక్స్ట్ ఇదే ఒక ఎక్స్ కేటగిరీలో ఉమెన్కి 44 ర్యాంక్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. తను ఫస్ట్ ఇక్కడ ఫిట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇక్కడ అవ్వలేదు అనుకోండి, తను ఇక్కడ ఫిట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, తన ర్యాంక్ ఎంత? 44. తను ఇక్కడ ఫిట్ అవ్వదు, కానీ జనరల్ ఉమెన్లో ఏంటమ్మా ఫిట్ అయిపోతుంది. అంటే తను అంటే సెలెక్ట్ అవుతుంది. ఎక్కడ అవుతుంది? జనరల్ ఉమెన్లో అవుతుంది. సో ఒక ఎక్స్ రిజర్వేషన్ ఉన్న అమ్మాయి
తను జనరల్లో అవ్వకుండా జనరల్ ఉమెన్లో సెలెక్ట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ 5 పోస్టులు ఉన్నాయి చూసారా, ఇవి తగ్గవు, ఇవి తగ్గుతాయి. అంటే ఈ కేటగిరీలో ఉన్న ఇంకొక అమ్మాయికి అది అడ్వాంటేజ్. అదే ఒక జనరల్ అబ్బాయి వచ్చేసి ఎక్స్ కేటగిరీ ఉన్న రిజర్వేషన్ ఉన్న కేటగిరీ ఉన్న అబ్బాయి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అవ్వకుండా తను హార్డ్ వర్క్ చేసి మంచిగా చదివి తను జనరల్లో సెలెక్ట్ అయ్యాడు అనుకోండి ఇక్కడ, సో ఓపెన్లోనే తన సీట్ ఫిల్ అయిపోతుంది. ఇక్కడ రిజర్వేషన్ ఉన్న ఒక అబ్బాయికి అది అడ్వాంటేజ్ అవుతుంది. అర్థమైంది అనుకుంటా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉమెన్ రిజర్వేషన్ ఉన్న అమ్మాయికి ఒకవేళ ఒక 62 ర్యాంక్ వచ్చింది అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. తను ఫస్ట్ ఇక్కడ ఫిట్ అవుతుందో చూసుకుంటుంది, ఇక్కడ ఫిట్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ 62 పోస్టులు లేవు. నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా 17 అవ్వదు. సో మొత్తం ఎన్ని 50 పోస్ట్. తను జనరల్ అవ్వలేదు, తను జనరల్ ఉమెన్లో సెలెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ తను ఏం చేస్తుంది, ఇక్కడ చూసుకుంటుంది. సో 33, 17, 50 + 10 60. అంటే తన రిజర్వేషన్ కేటగిరీలో కూడా జనరల్లో సెలెక్ట్ అవ్వలేదు, కానీ తనేంటమ్మా ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. హోప్ యాక్చువల్లీ ఈ పాయింట్లన్నీ రిజర్వేషన్ సిస్టమ్ మీద మినిమం బేసిక్ అవేర్నెస్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మన సివిల్ ఇంజనీర్స్ చాలామందికి వీటి గురించి అవగాహన లేదు. ఒక 1000 పోస్టులు పడగానే అబ్బా 1000 పడ్డదా, 1000లో నేను ఒక్క పోస్టులు కొట్టలేనా అనుకుంటారు. కొట్టలేరమ్మా, ఎందుకంటే ఇందులో కేటగిరీస్ వైజ్గా డివైడ్ అయి ఉంటుంది. అంటే నువ్వు 1000కి 1000 ఎలిజిబుల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎన్నిటికి ఎలిజిబుల్ అని నువ్వు చెక్ చేసుకో, రైట్? ఇందులో కొందరు ఓపెన్ ఉండొచ్చు, కొందరు రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉండొచ్చు. వాళ్ళు సెల్ఫ్గా చెక్ చేసుకోవాలి మీరు ఎంతమంది అంటే మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ ఉన్నారని చెప్పేసి. సో హోప్ ఈ వీడియో నేను ఎవరిని డిమోటివేట్ చేయడానికి చెప్పట్లేదు, ఎవరిని ఎంకరేజ్ చేయడానికి చెప్పట్లేదు. మీకు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్స్ తెలిస్తే దాని తగ్గట్టు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఛాన్స్ ఉంది చూడండి. సో ఇప్పుడు మనం ఈ కేటగిరీస్ వైజ్ జనరల్ ఉమెన్స్ వైజ్ కాకుండా ఓవరాల్గా మనం డిస్కస్ చేసుకుంటే జనరల్లో ఇక్కడ 33 వేకెన్సీస్ ఉన్నాయి, జనరల్ ఉమెన్లో 17 వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్స్ కేటగిరీలో జనరల్లో 10 పోస్టులు ఉన్నాయి, ఎక్స్ కేటగిరీ ఉమెన్లో 5 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మొత్తం మీకు 100. అంటే నేను వై కేటగిరీ జెడ్ కేటగిరీ వేయలేదు, జస్ట్ ఇది అప్రాక్సిమేట్ వేసాను అంతే, రైట్? సో ఇవన్నీ వేసుకుంటే మీకు 100 వేకెన్సీస్ వస్తాయి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ 17 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇది ఓన్లీ ఫర్ ఉమెన్. ఇదేంటమ్మా మెన్ అండ్ ఉమెన్, అమ్మాయిలు ఉండొచ్చు దీంట్లో, అబ్బాయిలు ఉండొచ్చు. అంటే టాప్ ర్యాంక్ ఎవరికి వచ్చింది అనుకోండి ఎక్కువగా, సో వాళ్ళకు వస్తుంది. సో ఇక్కడ ఒక 1000 మంది నోటిఫికేషన్ అంటే 1000 మంది ఎగ్జామ్ రాస్తే 100 నోటిఫికేషన్లు పడ్డదానికి 1000 మంది కనుక ఎగ్జామ్ రాస్తే ఈ టాప్ 33లో నాకున్న సెన్స్ ప్రకారం అయితే, అంటే నాకనే కాదు బేసిక్గా కానీ 50-50 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కొన్నిసార్లు అటు ఇటుగా మారొచ్చేమో కానమ్మా, మ్యాక్సిమం టాప్ ర్యాంక్స్ మీరు చూడండి 50% అమ్మాయిలు ఉంటారు, 50% అబ్బాయిలు ఉంటారు. సరే మారితే కొంత మారొచ్చేమో, 51% వీళ్ళు వస్తే 49% వాళ్ళు రామొచ్చేమో, కానీ మనం 50-50 అనే క్యాల్కులేషన్ వేసుకుందాం. అంటే ఇక్కడ జనరల్లో ఉన్న 33 పోస్టులలో అప్రాక్సిమేట్గా అబ్బాయిలు ఒక 17 పోస్టులు కొడితే అమ్మాయిలు ఒక 16 పోస్టులు కొట్టే ఛాన్స్ ఉంది. నేనేం వీళ్ళు రావాలని కోరుకోవట్లేదు, వీళ్ళు వద్దని అసలు అనుకోవట్లేదు, ఛాన్స్ అయితే ఉంది. అంటే ఒక జనరల్ ఉమెన్కి 50 వేకెన్సీస్ ఉంటే ఇందులో 17, 16 అంటే 33 పోస్టులు ఉమెన్కే వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ మెన్కి ఎన్ని వచ్చే ఛాన్స్ ఉందమ్మా 17, ఈ రెండు కలిపితే 50. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఉమెన్ కేటగిరీ తీసుకున్నా కానీ ఈ 10 ఏంటమ్మా 50% లేడీస్ కొట్టే ఛాన్స్ ఉంది ఈ కేటగిరీ వాళ్ళు. అంటే ఇందులో 5 ఉమెన్కి వస్తే 5 మేల్కి రావచ్చు. అంటే ఓవరాల్గా సరికి ఏమైద్దమ్మా 10 పోస్టులు ఇక్కడ ఉమెన్ కొట్టుకుంటుంది, 5 పోస్టులు వచ్చేసి మేల్, ఛాన్స్ ఉంది. సో మీరు డీప్గా ఆలోచిస్తే ఒక 100 వేకెన్సీస్ పడింది అనుకోండి అమ్మా, అందులో 66 పోస్టులు వచ్చేసి ఉమెన్ గెయిన్ చేసే ఛాన్స్ ఉంది, ఓన్లీ 34 పోస్టులు మాత్రమే మెన్ గెయిన్ చేసే ఛాన్స్ ఉంది. మీకు 2020 HNWSలో కూడా బాయ్స్ కన్నా గర్ల్సే ఎక్కువ రిక్రూట్ అయ్యారు. కావాలంటే ఆ రిక్రూట్ చార్ట్ తీసుకొని చూడండి పేరుతోటి. సో ఇది ఫ్యాక్ట్. సో ఇక్కడ నేను
2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్, అమ్మాయిలు మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు బాయ్స్. అర్థమైంది అనుకుంటా. కానీ మీలో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి సార్ ఆల్రెడీ మాకు మ్యారేజ్ అయిపోయింది, 1-2 పిల్లలు ఉన్నారు, మా వల్ల కాదు, గివప్, మా వల్ల కాదు, మేము వదిలేస్తున్నాం అనుకుంటారు. వదలకండి అమ్మ. ఎందుకు అంటే మీ గర్ల్స్లో మంచిగా చదివే పిల్లలందరూ ఇక్కడ సెలెక్ట్ అయిపోతారు. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే, అంటే నేను పుణ్యానికి జాబ్ వస్తుందని మీకు చెప్పట్లేదు, కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో గర్ల్స్ కొంత హార్డ్ వర్క్ చేస్తే యాక్చువల్ మీకు ఆపర్చునిటీస్ ఇన్ని ఉన్నాయి. ఈ విషయం మీకు తెలవక మీకు ఇన్నే ఉన్నాయి అనుకొని మీరు ప్రిపరేషన్ సరిగ్గా చేయట్లేదు. చేసిన దాంతోనే చాలే, ఇంతకన్నా ఎక్కువ అనుకుంటున్నారు. సో మీరు డైలీ 3 to 4 hours కష్టపడితే మీరు జనరల్లో సెలెక్ట్ అవ్వకపోవచ్చు, ఇందులో సెలెక్ట్ అవ్వచ్చు, ఇందులో అవ్వకపోవచ్చు, ఇందులో అవ్వచ్చు. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఇందులో అయినావా, ఇందులో అయినా ఎవరు చూడమ్మా. గవర్నమెంట్ జాబ్ ఈజ్ ఏ గవర్నమెంట్ జాబ్, రైట్? నెక్స్ట్, అబ్బాయిలు దరిద్రం మొత్తం మీ చుట్టే తిరుగుతుందమ్మా. లేదు, దరిద్రం మొత్తం మీ చుట్టూనే ఉంది. సో నువ్వు 100 పోస్టులు పడ్డాయని ఎగరాల్సిన అవసరం లేదు. అందులో నువ్వు గట్టిగా అబ్బాయిలు ఎంతమంది ఉండొచ్చమ్మా? 17 పోస్టులు. ఇది కూడా ఏంటి నేను చెప్పేది, ఇక్కడ చెప్పాను 17 అని చెప్పేసి. ఓవరాల్గా అన్ని కేటగిరీస్ తీసుకుంటే 34 నెంబర్స్, అంటే అన్ని రిజర్వేషన్స్ అన్నీ కలుపుకుంటే ఒక 100 పోస్టులు పడితే అందులో 34 వరకు అబ్బాయిలు ఉండే ఛాన్స్ ఉంది, 66 వరకు అమ్మాయిలు ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు చేస్తున్న హార్డ్ వర్క్ సరిపోదు. ఇది నేను మిమ్మల్ని డీమోటివేట్ చేయడానికి చెప్పట్లేదు. పెంచండి, ఇంకా చదివే హవర్స్ పెంచండి, ఇంకా సబ్జెక్ట్ డెప్త్లోకి వెళ్ళండి, టాప్ ర్యాంక్ వచ్చేలాగా ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది పిల్లలు 1-2 మార్క్స్తో జాబులు పోగొట్టుకొని మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ దాకా ఆ టైం ఉంటుంది చూసారా, దాన్ని బేర్ చేయలేక అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్ అయిపోతున్నారు. టాలెంట్ ఉంది వాళ్ళ పిల్లలకి, సార్ మాకు తెలియదు సార్ ఇట్లా ఉంటుందని, నేను 100 పోస్టులు పడితే కొన్ని పోయినా కానీ మిగతా నాకే ఉంటాయి కదా అనుకున్నానంటే లేదమ్మా. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, డిగ్రీ పిల్లలకు ఉన్న అవేర్నెస్ మన ఇంజనీరింగ్ పిల్లలకి ఎందుకు ఉండదు అంటే ఫోకస్ చేయం ఎప్పుడు. ఇంకోటి గట్టిగా మాట్లాడితే అసలు గవర్నమెంట్ జాబ్స్లలో ఇంజనీరింగ్ పోస్టులలో 80 to 85% పోస్టులన్నీ మన సివిలియే ఉంటాయి. ఈ విషయం చాలామంది తెలియదు. సో ఇక్కడ అమ్మాయిలు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు కొంత హార్డ్ వర్క్ చేసి యూజ్ చేసుకోండి. అబ్బాయిలు మాత్రం ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయని చెప్పి డీలా పడకండి. మీరు చేస్తున్న హార్డ్ వర్క్ని ఇంకా పెంచండి. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, యాక్చువల్గా మన సివిల్ వాళ్ళకి వచ్చే పనికి వాళ్ళ డౌట్ అది, సార్ అమ్మాయిల పోస్టులు మిగిలిపోతే ఆ ప్లేస్లో మమ్మల్ని పెడతారా అని. ఎట్టి పరిస్థితులలో పెట్టరమ్మా. నెక్స్ట్ 2015 నోటిఫికేషన్ గురించి ఓవర్వ్యూ ఇస్తాను చూడండి. సో ఇప్పుడు నేను 2015 నోటిఫికేషన్ ఓపెన్ చేశాను. ఎందుకు సార్ 17లో పడింది, 18లో కూడా ఎగ్జామ్ రాసాను, 17లో పడ్డా కానీ మళ్ళీ 20 HNWS పడ్డాయి, అవి ఓపెన్ చేయకుండా ఎందుకు సార్ 15లోకి వెళ్ళారు అంటే మనకు భారీ నోటిఫికేషన్ 2015లో ఒకసారి పడిందమ్మా. అంతకుముందు 2011లో నోటిఫికేషన్ పడి 12లో ఎగ్జామ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు పడబోతుంది కాబట్టి మనం భారీ నోటిఫికేషన్నే మనం క్రాస్ వెరిఫికేషన్ చేద్దాం, ఓకేనా? సో దీంట్లో చూడండి 2015 August 8 ఈవినింగ్ 7 o'clock 6:30 వచ్చిందమ్మా 931 వేకెన్సీస్. అంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 931 రాలేదు, ఈ 161 వేకెన్సీస్ ఉన్నాయి చూసారా, AEE పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, వీటిని యాడ్ చేయకుండా ఫస్ట్ వీటి వరకే ఇచ్చాడు, ఈ 5 కేటగిరీస్. తర్వాత ఒక 1 week తర్వాత మళ్ళీ ఈ వేకెన్సీస్ 161 యాడ్ చేశాడు. చూడండి ఇక్కడ స్టార్ మార్క్ వచ్చి మీకు స్టార్ మార్క్ యాడెడ్ టు నోటిఫికేషన్ తర్వాత యాడ్ చేశామని చెప్పి ఇచ్చింది క్లియర్గా, రైట్? సో ఈ 931 పోస్ట్ నోటిఫికేషన్ చూడగానే అసలు 931 పడ్డాయి, ఇంకా నాకేందిలే, మొత్తం నాకే జాబ్స్ వచ్చేస్తే, నా కోసం రాసి పెట్టుంది, నా కోసం TSPSC డోర్లు ఓపెన్ చేసి కూర్చుంది అనుకుంటారు కొందరు పిల్లలు, రైట్? సో ఇప్పుడు 2015 నోటిఫికేషన్లో INCAT డిపార్ట్మెంట్లో వచ్చిన టోటల్ వేకెన్సీస్లో దాని వేకెన్సీస్ లిస్ట్ చార్ట్ చూద్దాం. INCATలో ఓవరాల్గా పడ్డ పోస్టులు ఏమన్నా INCATలో 143 వేకెన్సీస్ పడ్డాయి. సో 143 వేకెన్సీస్ యాక్చువల్గా 33%, అంటే ఇవన్నీ డిస్కస్ చేయట్లేదు ఇక్కడ వీడు BCA, BCB, BCC, BCD, SC, ST, BC మొత్తం ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్. ఇక్కడ OC అంటే ఓపెన్ కేటగిరీ అమ్మ, ఓకేనా? చాలామంది OC అంటే కొందరు మేధావులు ఉంటారు, OC అంటే అది ఓసీలకు అనుకుంటారు, అది ఓపెన్ కేటగిరీ, ఓకేనా? సో ఇందులో 143 వేకెన్సీస్ పడితే 33% రిజర్వేషన్ లేడీస్కి ఉండాలి. సో 143లో 33 అంటే చాలా తక్కువ ఫిగర్ వస్తుంది. యాక్చువల్గా నియర్లీ 50 పోస్ట్ వరకు రావాలి. కానీ ఇక్కడ ఏమైందమ్మా,
ఉమెన్స్కే 89 పోస్టులు పడ్డాయి. జనరల్ అయిందమ్మా, జెంట్స్ కాదమ్మా, ఇది ఉమెనే, ఇది 100% ఉమెనే. ఇక్కడ డబ్ల్యూ అంటే, ఇక్కడ మాత్రం జీ అంటే జెంట్స్ కాదమ్మా, ఇది జనరల్. ఓకేనా, చాలామంది పిల్లలు మోసపోతుంటారు, ఇది గర్ల్స్, ఇది జెంట్స్కి, ఇది ఉమెన్స్కి అనుకొని. సో జనరల్లో 54 వేకెన్సీస్ పడ్డాయి. సో ఇక్కడ 33 కన్నా కూడా చాలా ఎక్కువ వచ్చింది, చూసారా? అంటే అంతకుముందు నోటిఫికేషన్లో ఉమెన్ బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయినాయి, దాన్ని తీసుకొచ్చి యాజ్ టీజ్గా ఇప్పుడున్న ఉమెన్ వాటికి యాడ్ చేశాడు క్లియర్గా. అంటే ఇక్కడ ఈ 89 పోస్టులో పక్కా ఉమెన్స్ మాత్రమే రిక్రూట్ అవ్వాలి. ఈ 54లో బాయ్స్కి వచ్చేసరికి ఈ కష్టపడి చదివే అమ్మాయిలు ఉంటారు కదమ్మా, వాళ్ళు కూడా జనరల్లో సెలెక్ట్ అయిపోతారు. అంటే ఈ 54లో ఒక 27 పోస్ట్ గర్ల్స్ కొట్టుకునే ఛాన్స్ ఉంది. అంటే 27 బాయ్స్, 27 గర్ల్స్. సో ఈ 89 ప్లస్ 27 116 పోస్ట్. అంటే ఈ 143లో బై రూల్ 89 పక్కా గర్ల్స్కే వస్తుంది, దీన్ని మాత్రం మనం మార్చలేం. మళ్ళీ 54లో 27 గర్ల్స్కి వచ్చే ఛాన్స్ ఉంది ప్రీవియస్ రిజల్ట్స్ని బట్టి చూసుకుంటే. అంటే 143లో 116 పోస్టులు గర్ల్స్కి వెళ్ళిపోతే ఇంకా రిమైనింగ్ పోస్టులు ఎన్నమ్మా? 27. ఇవి మీకున్న జాబ్స్. సో ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. నేను మిమ్మల్ని డిమోటివేట్ అస్సలు చేయట్లేదు. ఇప్పుడు రేపు భారీ నోటిఫికేషన్ పడబోతుంది. ఇప్పుడు నేను ఈ రోజా రేపా అని నేను చెప్పలేనమ్మా, అది రెడీ టు నోటిఫికేషన్, ఎప్పుడైనా రావచ్చు. దయచేసి ఎప్పుడు అని అడగండి, అర్థమైందా? ఎందుకంటే అది ఎప్పుడైనా రావచ్చు, కానీ పడబోతుంది. అందులో ఉన్న వేకెన్సీస్ మొత్తానికి మీరు ఎలిజిబుల్ ఉండరమ్మా, అర్థమైంది అనుకుంటా. మీరు కొన్నిటికి మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు, రైట్? సో నేను ఒక డిపార్ట్మెంట్ చేశాను, మిగతా మీకు నెట్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి మీరే మొత్తం అంతా. కానీ సో ప్రతి దాంట్లో జనరల్ అండ్ ఉమెన్ కేటగిరీ వైజ్ ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి. రైట్ టైంలో రైట్ డిసిజన్ తీసుకున్న వాళ్ళే రైట్ ప్లేస్లో ఉంటారు, ఓకేనా? ఇప్పుడు 4 to 5 months హార్డ్ వర్క్ చేస్తే, అంటే నోటిఫికేషన్ లేట్ వస్తే 4 to 5 months, నోటిఫికేషన్ వెంటనే వస్తే 2 to 3 months ఉంటుంది మీకు టైం, అంతే. ఈ టైంని కనుక ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో లైఫ్ లాంగ్ వాళ్ళు సెటిల్ అవుతారు, కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ టైంని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో, అంటే నేను లైఫ్ లాంగ్ వాళ్ళు కష్టపడతారని చెప్పను, కానీ సెటిల్మెంట్ అనేది చాలా కష్టం, రైట్? సో ప్రిపరేషన్ ఇంతకుముందు చేశారా చేయలేదని పక్కన పెట్టేసేయండి. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మీకున్న ఆపర్చునిటీస్ తెలుసుకొని స్టార్ట్ చేయండి.